నమస్కారం. ఏఆర్ టీవీ సన్సెట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం. 20కి పైగా అంశాలకు ఆమోదం. రామాయపట్నం పోర్టు పనులకు 354 కోట్లు కేటాయింపు. ఏపీ 10th ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. 10వ తరగతి ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత నమోదు. గత ఏడాదితో పోలిస్తే 4% పెరిగిన ఉత్తీర్ణత. మరోసారి అమ్మాయిలదే పై చెయ్యి. మెడికల్ మాఫియాపై సిపిఐ సమరభేరి. విజయవాడ డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ వద్ద భారీ ధర్నా. మందుల షాపుల్లో అక్రమాలపై నిరసన. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యపై మిన్నంటిన ఆగ్రహం. విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా గుంటూరులో జర్నలిస్టుల గర్జన. హంతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్. ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల వంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకి ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్ లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ కార్యక్రమంలో ఆఫీస్ మేనేజర్ పోస్టుని సెక్షన్ ఆఫీసర్ గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు ప్రాజెక్టు నిర్మాణ పనులకు 354 కోట్ల మేర పాలనా అనుమతులకి అంగీకారం తెలిపింది. ఏపీ 10th విద్యార్థుల ఉత్కంఠతకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉదయం 11 గంటలకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనపరిచారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగటం విశేషం. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలే పైచే సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదు కాగా ఇందులో బాలికలు 87.90%, బాలురు 82.68% ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికలు 5.22% ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. మొత్తం 6,40,000 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయగా జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం, మన్యం జిల్లా 96.07%తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈసారి తమ పట్టు చాటుకున్నాయి. గత ఏడాది 72.8% ఉన్న ఉత్తీర్ణత ఈసారి ఏకంగా 78.39% పెరగటం విద్యాశాఖలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకి అభినందన తెలిపారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు అధైర్యపడవద్దని, మే 25 నుంచి జరగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చేలా మరో ప్రముఖ సంస్థ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ టైటాన్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తపరిచింది. గురువారం సచివాలయంలో R&B I&I శాఖ కార్యాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని టైటాన్ గ్రూప్ చైర్మన్ అండ్ CEO కె గిరికుమార్ మరియు ఇతర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ చేపట్టబోయే ప్రాజెక్టులపై మంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసీ నిబంధనలు తొంగలో తొక్కుతూ మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. సెక్షన్ 42ని ఖచ్చితంగా అమలు చేయాలని, చట్టవిరుద్ధంగా నడుపుతున్న మెడికల్ షాపులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం నూతన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ వద్ద మెడికల్ అండ్ డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, ఏఏవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సుమారు 4,000 మెడికల్ షాపులు ఉండగా కేవలం 200 మంది ఫార్మసిస్టులు మాత్రమే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, మిగిలిన 3,800 షాపులు అద్దె సర్టిఫికేట్లతో చట్ట విరుద్ధంగా నడుస్తున్నాయని తెలియజేశారు. ఫార్మసిస్టు లేకుండా మందులు పంపిణీ చేయడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని, అధికారుల అవినీతి వల్లే నిబంధనలు అమల్లో వైఫల్యం చెందుతున్నాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ అండ్ డ్రగ్ కెమిస్ట్రీ 1940 యాక్ట్ ప్రకారం, అలాగే 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 42 ఉండగా కూడా ఈ ఎన్టీఆర్ జిల్లాలో 4,000 మెడికల్ షాపులు రన్ అవుతున్నాయి. 4,000 మెడికల్ షాపులో కూడా ఫార్మసిస్టులు సుమారుగా 200 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 1800 సుమారుగా 3,800 మెడికల్ షాపులు ఫార్మసిస్టులు లేకుండా అద్దె
ఫార్మసీ ప్రకారం నడుస్తున్నాయి. అది సరైన పద్ధతి కాదని చెప్పి ఆ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈ రోజున డ్రగ్ ఆఫీస్ నందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొల్పి ఖచ్చితంగా సెక్షన్ 42 అమలు చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్ ఇవ్వడం అనేది చట్ట విరుద్ధం. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత డ్రగ్ ఆఫీసర్ల మీద ఉంది. నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన డ్రగ్ ఆఫీసర్లు అవినీతులతో నిండిపోతున్నారు కాబట్టి 3800 మెడికల్ షాపులు ఈ ఎన్టీఆర్ జిల్లాలో రన్ అవుతున్నాయి అనాధికారికంగా. అది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా డ్రగ్ ఆఫీస్ నందు ధర్నా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నియమ నిబంధనలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్యం మేము కోరుతున్నాం. లేని పక్షం 20 రోజులు కూడా పెంచుతున్నారని సాక్షాత్తు పార్లమెంట్ లోనే ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మొత్తం తనిఖీ చేయాలి. నాణ్యత ప్రమాణాలు లేనటువంటి మెడిసిన్స్ ను, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ ను నిషేధించాలి. ఇతర దేశాల్లో నిషేధించిన మందులను అమ్మకానికి గురి కాకుండా చూడాలి. అదేవిధంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళలో వారితో ఫార్మసిస్టులుగా నియామకాలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష ఘటనను నిరసిస్తూ గుంటూరు జిల్లాలో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. జగన్మోహన్ రెడ్డిని హతమార్చిన హంతకుల్ని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా కమిటీ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, హంతకులను వెంటనే ఉరితీయాలి అంటూ విలేకరులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. నిజానిజాలని నిర్భయంగా రాసే జర్నలిస్టులకు రక్షణ కరువైందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని వారు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని, అలాగే మృతి చెందిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన జనగణన 2027 ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విజయవాడలో తన కుటుంబ వివరాలని ఆన్లైన్ ద్వారా స్వీయ నమోదు చేసుకున్నారు. మే నెల అంతా కొనసాగే ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి పునాదిగా నిలిచే జనగణన ప్రక్రియను ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. విజయవాడలోని తన కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో ఆయన స్వయంగా సెన్సస్ పోర్టల్లో తన కుటుంబ వివరాలని నమోదు చేశారు. స్వీయ నమోదు ప్రక్రియ సులభంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. గన్నవరం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ జాతీయ కార్య సాధనలో బాధ్యతగా పాల్గొని జనగణనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చేసరికి రెంటెడ్ హౌస్ బట్ హ్యావ్ ఓన్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్ రూమ్స్ వచ్చేసరికి 3 బెడ్రూమ్స్ ఉన్నారు సార్. నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ వచ్చేసరికి ఒక కపుల్ మ్యారీడ్ మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది పెట్టాం సార్. అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి విత్ ఇన్ ప్రిమిసెస్ లోపలికే నీళ్ళు వస్తాయని పెట్టాము. కరెంట్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందని చెప్పాము. లెట్రిన్ ఉంది, బాత్రూమ్ ఉంది, నెక్స్ట్ వేస్ట్ వాటర్ బయటకు పోయేదానికి ఉంది, అలాగే వాకింగ్ ఫెసిలిటీ కూడా. గన్నవరం ప్రజలందరికీ నమస్కారం. మే 1 నుంచి మే 31 వరకు సెన్సస్ నోట్ చేయడానికి, జనగణన చేయడానికి అధికారులు అందరూ మీ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు సహకరించి ఈ మంత్లో అన్ని కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. యువతను భ్రమంలో ఉంచుతూ చంద్రబాబు, లోకేష్ లు అబద్దపు మాటలు చెబుతున్నారని, విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్ డేటా సెంటర్ కాదని, అది కేవలం ఒక భవనం మాత్రమేనని ఆరోపించారు. ఈ నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి ఏ కేటగిరీ నుంచి బి కేటగిరీకి మార్చి అనుమతులు ఇచ్చేశారని మండిపడ్డారు. దీనివల్ల విశాఖలో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 1.20 లక్షల కోట్ల పెట్టుబడికి కేవలం 3000 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని, ఆదాని నిర్వహణలో ఉండే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 22,000 కోట్ల సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు. సింహాచలం పరిధిలోని 160 ఎకరాల భూములను స్థానిక పేదలకు ఇవ్వకుండా ఆదానికి కట్టపెడుతున్నారని, దీనిపై మే 3న ఆందోళన నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల వ్యక్తిగత డేటాను అమెరికా కంపెనీల చేతుల్లో పెట్టి భద్రతను పనంగా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చమురు కంపెనీల లబ్ధి కోసం పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారని, కేజీ బేసిన్ వాటా తీసుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉండేవని సూచించారు. ఆకివీడులో ఆలయ నిర్మాణం
కూల్చివేత దారుణమని ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న విశాఖపట్నంలో గూగుల్ శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు వీళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తే ఎంత అతిశయోక్తులు, వాస్తవ విరుద్ధంగా ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా యూత్ని నమ్మించడానికి, భ్రమల్లో పెట్టడానికి లేనటువంటివి అర్ధసత్యాలు కూడా ఉన్నాయి లేని కల్పించి ఒక భ్రమలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంట్లో 2-3 విషయాలు ఉన్నాయి. ఇది డేటా సెంటర్, ఐటీ కాదు. డేటా సెంటర్ అయినప్పుడు పెద్ద ఎత్తున పెద్ద కంప్యూటర్లు, సర్వర్లు ఉంటాయి. గతంలో ఈ సర్వర్లన్నింటినీ సముద్రంలో నిలబెట్టేవాళ్ళు, ఖర్చు తక్కువ ఉండేది. ఇప్పుడు సముద్రం నుంచి బయటికి తీసుకొస్తున్నారు. అంటే అత్యధికంగా విద్యుత్ అవసరం అవుతుంది, అత్యధికంగా నీళ్లు అవసరం అవుతాయి. పర్యావరణం మన విశాఖపట్నంలో ఇప్పుడున్నటువంటి వేడి మీద 1% పర్యావరణం పెరుగుతుంది అని స్పష్టంగా ఆంధ్ర యూనివర్సిటీ మేధావులు కూడా, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు క్యాలిక్యులేట్ చేసి. కానీ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద ఒక టెట్టాబైట్ అంటే దాదాపు 2000 మెగావాట్ల కరెంటు అవసరమైనటువంటి డేటాబేస్ పెడుతూ అక్కడ ఎటువంటి పర్యావరణ సమస్య లేవనెత్తదు, దాని అసలు సమస్య రాదు అని చెప్పిన ఆగమేఘాల మీద 10 రోజుల్లో పర్యావరణ అనుమతులే ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. వాళ్ళు చేసిన వాదన ఏంటంటే ఇది భవన నిర్మాణం కిందకు వస్తుంది, డేటా సెంటర్ కింద రాదట, భవన నిర్మాణం కిందకు వస్తుందట. అంటే భవన నిర్మాణం చేసి ఏం చేస్తారు? మనం ఇళ్ళు కట్టుకుంటాం, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ప్లానింగ్ కమిషన్ అనుమతి తీసుకుంటారు, కానీ మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోం. బిల్డింగ్ వల్లే అయితే ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇస్తున్నామని కూడా చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ఉద్దేశపూర్వకంగానే ఏ కేటగిరీలో ఉన్నటువంటి దాన్ని, ఏ కేటగిరీలో అంటే డేటా సెంటర్లు ఏ కేటగిరీ కిందకు వస్తాయి, బి కేటగిరీ కింద మార్చి, అంటే ప్రభుత్వమే. గత 8 ఏళ్లుగా ధరలు పెరిగిన రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీ వేయకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ ఆరోపణలు చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల 6 లక్షల మంది ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కలెక్టరేట్ వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా ధరలు పెరిగిన ప్రభుత్వాలు పీఆర్సీ వేయలేదని అన్నారు. దీనివల్ల ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అమరావతిపై లక్షల కోట్లు ఖర్చు చేసే ముందు ఉద్యోగుల కష్టాలను చూడాలని, ప్రస్తుతం రాజధానిపై ప్రజల్లో అసంతృప్తి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు అన్నవరపు కిషోర్, రమణ కుమారి, బాబీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదు. ధరలు బాగా పెరిగిపోయినాయి. గత 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీ వేయాలి, పే రివిజన్ కమిషన్. గత 2 రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ పోతున్నాయి. ఒక ఆయన బటన్ నొక్కితే ఇంకొక ఆయన మరి చంద్రావతి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు అధినేతలకు. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు దీన్ని ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు. ఇది కారణం ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి.
గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాడుగలు కూడా, ఇళ్ల బాడుగలు కూడా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా 12వ పిఆర్సీని అపాయింట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సున్నితంగా నేను తెలియజేస్తున్నాను. నా మాట విను చంద్రబాబు నాయుడు గారు, వెంటనే పిఆర్సీని వేసి తీరాలి అని తెలియజేస్తున్నాను. రెండో విషయం చెప్పక తప్పదు. విజయవాడకు వచ్చి రాజధాని రైళ్లల్లో చర్చించుకుంటున్నారు రాజధాని విషయం. నిన్నంతా రైళ్లలో కూర్చొని వింటా ఉంటే తగాదాలు పెట్టుకుంటున్నారు అందరూ. రాజధాని అమరావతి పోయి చంద్రావతి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరు ఇష్టపడటం లేదు. భూ యజమానుల అనుమతి ఉంటేనే ఈ క్రాప్ నమోదు చేస్తూ ఉండటంతో వాస్తవ సాగుదారులకి పంట నష్టపరిహారం అందటం లేదని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు అధ్యక్షులు బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పంటలను ఈ క్రాప్ చేయాలని, అన్నదాత సుఖీభవ పథకాన్ని సాగు చేస్తున్న కౌలు రైతులకి కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఎంబీవీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, అధ్యక్షులు బలరాంలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభల్లో గలమెత్తిందని అన్నారు. వాస్తవ సాగుదారులకి పంట నష్టపరిహారం అందటం లేదని, విదేశాల్లో ఉన్న భూ యజమానులకి కాకుండా సాగు చేస్తున్న రైతులకే పంట రుణాలు అందించాలని తెలిపారు. అలాగనే ఎక్స్గ్రేషియా భయంతో ప్రభుత్వం ఆత్మహత్యలను నమోదు చేయడం లేదని అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గ్రామాన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అట్లాగే ఆదివారం 26వ తారీఖున ఉయ్యూరు బస్టాండ్ నుంచి వీరమ్మ తెలుగు వరకు సుమారుగా ఒక 3,000 మంది కౌలు రైతులు బహుశా ఉయ్యూరులో ఇంత పెద్ద ప్రదర్శన ఇంతకుముందు జరిగి ఉండకపోవచ్చు. అంత బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరిగింది. అనంతరం బహిరంగ సభ జరిగింది. దాంట్లో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే గారు, వడ్డే శోభనాశ్వరరావు గారు, ఇంకా కౌలు రైతు సంఘాల రాష్ట్ర నాయకులందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత 27, 28 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి వచ్చినటువంటి 21 జిల్లాల రైతాంగ ఉద్యమ నేతలందరూ 200 మంది ఈ మహాసభల్లో పాల్గొని గత కాలంలో జరిగినటువంటి ఉద్యమాలన్నీ సమీక్షించుకుని భవిష్యత్తులో ఈ కౌలు రైతుల అభ్యున్నతి కోసం ఏం చేయాలో చర్చించడం, కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది, కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా ఏంటంటే, వాస్తవంగా ఈ ప్రభుత్వం ప్రతి వాళ్ళకి ఈ క్రాప్ చేస్తానని చెప్తుంది. కానీ భూ యజమాని అనుమతి కానీ సీసీఆర్ కార్డు ఉంటే కానీ ఈ క్రాపు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ చేయట్లేదు. అధికారులు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో సాగుదారుల పేర్లతోనే ఈ క్రాప్ చేయాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నప్పటికీ సాగుదారుల పేర్లతో ఈ క్రాప్ అవ్వట్లేదు. అందుకనే ప్రతి కౌలు రైతుకి పంటేసిన ప్రతి ప్రాంతంలోనూ, అంటే నదీ భూముల, లేకపోతే అసైన్డ్ భూముల, దేవాలయ భూముల అనే వివక్షతో సంబంధం లేకోకుండా మొత్తం పంటేసిన అన్ని పంటలని ఈ క్రాప్ చేయాలని చెప్పేసి మహాసభ ముఖ్యంగా తీర్మానించింది. ఈ క్రాప్ జరగకపోతే పంట నష్టపరిహారాలు, పంటల బీమా, పంట అమ్ముకోవడం ఎన్ని కష్టంగా మారుతుంది. అందుకని ఈ క్రాప్ చాలా ప్రాధాన్యత ఈ కాలంలో ముందుకొచ్చింది. అందుకని ఈ క్రాప్ చేయాలని చెప్పేసి మహాసభ తీర్మానం చేసింది. రెండోది, ఈ క్రాప్ అయిన ప్రతి సాగుదారుడి పేరుతో పంట రుణాలు ఇవ్వాలని, అట్లాగే ఈ క్రాప్ అయిన ప్రతి నమస్కారాలండి. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పైగా కౌలు రైతులు ఉన్నారు. ఈ రోజున వ్యవసాయంలో కౌలు రైతులే ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు. ఆరుగాలం కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఆ కౌలు రైతులకి చివరికి మిగులేమీ లేదు సరికదా. ఆ అప్పులు తీర్చలేక, అప్పులు తెచ్చిన వారికి మొహం చూపించలేక, ఆత్మాభిమానంతో చివరికి బలవన్మరణాలకి పాల్పడుతున్న బాధాకరమైనటువంటి సన్నివేశాలని చూస్తున్నాం. ఈ కౌలు రైతులు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారు. ఈ మహాసభలో, ఉయ్యూరులో జరిగినటువంటి మహాసభలో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ప్రధానంగా ఈ రోజున కౌలు రేట్లు అధికంగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఎక్కడ కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఈ అధిక కౌలు వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
రెండోది, ఈ రోజున కౌలు రైతులకి ప్రభుత్వం అప్పులు ఇవ్వట్లేదు. ప్రభుత్వమే కనుక అప్పులు ఇస్తే వారు ప్రైవేట్ అప్పులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంచేత అనివార్యంగా ప్రైవేట్ అప్పులకు వెళుతున్నారు. అవేమో వడ్డీలు విపరీతంగా ఉంటున్నాయి. అంచేత అధిక వడ్డీలు రూపంలో కూడా ఈ రోజున కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఈ కాలంలో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల వాస్తవ సాగుదారులైనటువంటి సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రోజున ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి, యాంత్రీకరణ వల్ల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. వీటి వల్ల కూడా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంచేత ఈ అధిక కౌళ్ళు రేట్లు, అధిక వడ్డీలు, ఈ ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం. బాబా మందిరంలో భక్తులకి ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎండాకాలం ఎండ వేడి తీవ్రత దృష్ట్యా ప్రజల్ని భక్తుల్ని వడదెబ్బ నుంచి రక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. హోమియో పిల్స్ వాడేవారు ఉదయం 5, సాయంత్రం 5 మాత్రల చొప్పున తీసుకోవాలని సూచించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి పాల్గొని హోమియో పిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా హోమియో మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మందు వేసుకున్న అరగంట ముందు, వేసుకున్న అరగంట తర్వాత ఎటువంటి ఆహారం లేదా పానీయాలు తీసుకోకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి గురువారం మందిరం వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం పద్ధతిలోనే ఈసారి కూడా హోమియో మందుని ఉచితంగా ప్రజానీకానికి, ముఖ్యంగా భక్తజన అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ పిల్స్ అనేటువంటివో వీటిని 5 పిల్స్ మార్నింగ్, 5 పిల్స్ ఈవినింగ్ వేసుకోవాలా. ఆ 5 పిల్స్ వేసుకునేటువంటి ముందు అరగంట ముందు, వేసుకున్న తర్వాత అరగంట ఏ రకమైన పానీయాలు కానీ ఆహారం కూడా తీసుకోకుండా ఉన్నట్లయితే మంచి ఫలితం ఇస్తుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. దీనితోడు ప్రతి గురువారం కూడా ఈ బాబా మందిరంలో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనితోడు ప్రజల, ముఖ్యంగా భక్తజనం యొక్క ప్రాణ హాని జరగకుండా ఉండేందుకు గాను, వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి గాను మేము ఈ మందిరం నుంచి తీసుకున్నటువంటి ఈ చర్య మీరందరూ కూడా దీన్ని తీసుకుని, మందుని తీసుకుని వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమైన హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ 10,000 ఉచిత పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం ఉదయం విఎంసీ కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్ర సిబ్బందికి మొక్కలను అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి మిద్దెలపై మొక్కలను పెంచాలని కోరారు. కుటుంబంలో ప్రతి సభ్యుడు కనీసం ఒక మొక్కను బాధ్యతగా పెంచినప్పుడే ఆరోగ్యకరమైన పర్యావరణం సాధ్యమని పేర్కొన్నారు. ఆసక్తి గల నగర ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఉద్యానవన శాఖను సంప్రదించి ఉచితంగా మొక్కలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో విఎంసీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ కమిషనర్ గారు ఆదేశాలతో విజయవాడ సిటీలో పర్సెంటేజ్ ఆఫ్ గ్రీనరీని పెంచడానికి హౌస్ హోల్డ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. ఇది తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగరపాలక సంస్థ చేపట్టింది. ప్రజలందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫ్లవర్ మరియు ఫ్రూట్ ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఎస్హెచ్ గ్రూప్స్, స్కూల్స్, వాకర్సు మరియు ఆర్గనైజేషన్ ఉండేయండి, 1 లైఫ్ కానీ, ఎన్జిఓస్ కానీ అందరికీ కూడా నగరపాలక సంస్థ ద్వారా విపరీతంగా ప్రజల్లో మొక్కలు నాటిన కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించి ప్రతి ఒక్కరూ చేపట్టాలని, ఈ కాన్సెప్ట్ని రూట్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ ప్రోగ్రాం హైలైట్ చేయాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని, వాయు కాలుష్యం తగ్గించాలని, ఎండల తీవ్రతను తగ్గించాలని ఒక ప్రత్యేక ఉద్దేశంతో కమిషనర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇప్పటికే అనేక పర్యాయాలు మనం నగరపాలక సంస్థ ద్వారా మొక్కలు పంపిణీ చేశాము. అందులో భాగంగా ఈరోజు మందార మొక్కలను 10,000 మొక్కల్ని నాటడానికి సిద్ధంగా ఉంచాము. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇలా మొక్కల పంపిణీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడా
ప్రతి సంవత్సరం కూడా చేపట్టాలని. సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 85%గా నమోదవగా తమ పాఠశాల 100% ఫలితాలు సాధించడం విశేషమని శ్రీ గౌతమ్ స్కూల్ నిర్వాహకులు నల్లాన సూర్యారావు వెల్లడించారు. తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఏకంగా 98% మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచి రికార్డు సృష్టించారని ఆనందం వ్యక్తం చేశారు. ముందు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తామని తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విజయకేతనం ఎగురవేసింది. 100% ఉత్తీర్ణతతో 98% ప్రథమ శ్రేణి ఫలితాలు సాధించి అద్భుత విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం స్కూల్ నిర్వాహకులు నల్లన సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లాన సూర్యారావు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి విజయ దుందుబి మోగించారని తెలిపారు. తమ విద్యార్థి శివకార్తిక్ 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచారని, మరో విద్యార్థి 574 మార్కులతో ద్వితీయ టాపర్ గా నిలవగా అఖిల్ మహాలక్ష్మి 570 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనపరిచారని అన్నారు. ప్రణాళికాబద్ధమైన బోధనే విజయానికి కారణమని తెలిపారు. అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. చదువుతో పాటు పలు కాంపిటీషన్ లో కూడా తమ స్కూల్ విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరుస్తున్నారని చెప్పారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి అఖండ విజయాన్ని సాధించారని స్కూల్ నిర్వాహకులు ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ ఫలితాల్లో సత్తా చాటడం విశేషమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. 10 ఫలితాల్లో కేఎల్ రావు నగర్, సిండికేట్ బ్యాంకు కాలనీలో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా గురువారం స్కూల్ వద్ద విజయోత్సవం నిర్వహించారు. బాణసంచ పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు ఎన్వి రావు మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో చాలా తక్కువ ఫీజుతో అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి గర్వకారణంగా నిలవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థిని మేఘన 577 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. మరికొందరు విద్యార్థులు 573, 570, 563, 560 మార్కులు సాధించగా దాదాపు సగం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారని అన్నారు. ఉత్తీర్ణత కష్టం అనుకున్న వారు సైతం ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చాలా చిన్న కుటుంబాల, పేద కుటుంబాలు చూసిన విద్యార్థులు చదువు చెప్పేటువంటి స్కూల్లో ఆ పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 577 మార్కులతోని మేఘన స్కూల్ ఫస్ట్ వచ్చింది. అలాగే 573, 70, 563, 560 అలాగే 500 పైన వాళ్ళు దాదాపు సగం మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. చాలామంది విద్యార్థులు అసలు వీళ్ళు తప్పుతారే అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయిపోయి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం చాలా సంతోషదాయకంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోష సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసినట్టు కృషి వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్తా. మా దగ్గర మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి వలన మంచి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కష్టపడి చదువుకోవడం వల్ల ఈ మంచి విజయాలను సాధించడానికి సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్నటువంటి ఉన్నతమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పేసి, అలాగే మా పిల్లలు వాళ్ళ విజయవాడలో ఏ జూనియర్ కాలేజ్ జాయిన్ అయినా సరే ఫస్ట్, సెకండ్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే ఉంటున్నారంటే అది చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది. అలాగే విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎంత చదువుకుంటే చదువు అంతగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నా. అలాగే కేఎల్ రన్నర్లో, స్లమ్ ఏరియాలో ఉన్న ఈ స్కూల్లో కేవలం 10th క్లాస్కి ట్యూషన్, స్కూల్ అన్ని కలిపి కూడా సంవత్సరానికి కేవలం 18,000 రూపాయలు తీసుకొని మేము చదువు చెప్పగలుగుతున్నాం. అలాగే 700 రూపాయల నుంచి చదువు చెప్తూ విద్యార్థులను పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు ఉన్నత విద్య నేర్పించడానికి అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతోని ప్రాక్టికల్స్గా వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఇంత మంచి విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఈ దేశానికి గర్వపడేటట్టు ఉంటారని విజయవాడకి 10వ తరగతి పూర్తి చేశాను. ఇక్కడ నేను చదువుకున్న విద్య ఎలాంటిదంటే ప్రెషర్ లేకుండా ఫ్రీగా, టీచర్స్ ఫ్రీగా మాట్లాడుతూ టెన్షన్ పెట్టకుండా చదివించారు. ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా కారణం మా టీచర్సే చెప్తాను. ముందు అలాంటి భయం పోగొట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే మా టీచర్సే చెప్తాను. థ్యాంక్ యూ. పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా అంటే ఏ ప్రెషర్ మన మీద పెట్టరు, ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఫ్రీగా చదువుకునే వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎలాంటి ప్రెషర్ అనేది మన మీద ఉండదు. మనం నిర్భయంగా చదువుకోవచ్చు ఏదైనా. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం, 20కి పైగా అంశాలకు ఆమోదం. రామాయపట్నం పోర్టు పనులకు 354 కోట్లు కేటాయింపు.
ఏపీ 10th ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ 10వ తరగతి ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత నమోదు. గత ఏడాదితో పోలిస్తే 4% పెరిగిన ఉత్తీర్ణత. మరోసారి అమ్మాయిలదే పై చెయ్యి. మెడికల్ మాఫియాపై సిపిఐ సమరభేరి. విజయవాడ డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ వద్ద భారీ ధర్నా. మందుల షాపుల్లో అక్రమాలపై నిరసన. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యపై మిన్నంటిన ఆగ్రహం. విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా గుంటూరులో జర్నలిస్టుల గర్జన. హంతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ARTV తెలుగు.